కష్టమైన సుఖమైన జీవించేది మనమే కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను ఆదరించుతాం ఉద్ధరించుతాం అని చెప్పి భర్తని సావదింగ డమ్ములలో పెట్టి భర్తతో విడాకులు ఇచ్చుకొని వచ్చి మన దగ్గర డబ్బున్న చూసి మన ఏదో మోసగించాలని చెప్పి వచ్చి మన దగ్గర మంచి మాయమాటలు చెప్తే దానికి ఎప్పటికీ లోబడిపోవద్దు. మన జీవితం మన బతుకు మన తల్లిదండ్రులు మనకు రాసిన నుదుటిన గీత అది. అందుకోసమే మన బతుకు మనం బతుకుదాం, మన జీవితం మనం చూసుకుందాం. చూడు అని చెప్పి ఏమ్మా నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నాతో నీకు సంబంధం లేదని చెప్పి మన బ్రతుకు బండి నడుపుకున్నవాడే వాడు ధన్యుడు. ఎవ్వరు మాయ మాటలో పడి ఎవ్వరు మోస మాట్లాడొద్దు. ఎంత బంధువులైనా ఎవ్వడైనా సరే నేనున్నానని చెప్పుకుంటా మన దగ్గర మాయ మాటలు చెప్పి మన సొమ్ము తిని లాస్ట్కి మనకి గుంట తవ్వేవాడే కానీ మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మన ఎమ్మటి వచ్చి ఏమైందని చెప్పి అడిగేటోడు ఉండడు, తిన్నావా అనేటోడు, తాగినావా అనేటోడు ఉండడు. అందుకోసమే ఒంటరిగా బతకటం నేర్చుకోండి. ఎవరి జీవిత బండి వాళ్ళు నడుపుకోవటం గొప్పతనం. ఎవరిని చేయెత్తి 10 రూపాయలు అడగొద్దు. నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర 10 రూపాయలు తీసుకొని నేనే వాడికి ఇచ్చినని చెప్పే ఈ పాపలోకంలో ఎవరిని మనం 10 రూపాయలు అడగొద్దు. ఉంటే తిందాం, లేదంటే మంచిది తాగి మన గూడలో మనం ఉందాం, మన గూడలో మన గుడారాల్లో మనమే ఉందాం. కొట్టింది ఎవరు లేదు, తిట్టింది ఎవరు లేదు. అందుకోసం దయచేసి చెప్తాను నేను మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, భర్తలు లేని వాళ్ళు వచ్చి మన దగ్గర సొమ్ము తీసుకొని ఇంకొక మెండగాడికి ఇచ్చుకుంటారు. వాళ్ళ భర్తలు మోసం చేసినట్టు మన కూడా నమ్మక ద్రోహం చేస్తారు. అందుకోసమే ఎవ్వరికి తల వంచొద్దు, ఒకరికి చేయి చాపొద్దు. మన బతుకు మనం బతకడం కరెక్ట్. ఎడంగా ఉండటం, సంపాదించుకోవటం, నీ రూపాయి నువ్వు తినటం. ఒకరికి పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయి వచ్చిందనుకో సొల్లు కార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం అది మనం చూసి మన పర్సు చూసి సొల్లు కార్చుకుంటూ వచ్చి ఇంకో మెండగాడికి ఇచ్చుకుంటుంది. ఇప్పుడు దేశం ప్రపంచంలో మొత్తం జరిగేది అమ్మాయిల విషయమే. అందుకోసమే వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి భయపడి కాదు, మగోడు తలుచుకుంటే దేనైనా ఏం చేయగలడు. కాకపోతే మానవత్వం ఉన్నవాడు మగోడు ఫుడ్ కష్టం చేసుకొని వస్తాడు. ఈ ఇంటికాడ కూర్చొని ఏం చేయాలో వీటికి అర్థం కాక మెండగాళ్ళని ఎత్తుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏదో చెత్త మొత్తం ఎత్తుక్కొని మీకు మోసం చేస్తాయి. కాబట్టి దయచేసి నా మాటిని మీరు ఎటువంటి ఆడదాన్ని నమ్మొద్దు. తాళి కట్టించుకున్న భార్య మనకు దిక్కు, తాళి కట్టిన భర్తే దానికి దిక్కు. కానీ తగులుకున్నది ఎప్పటికీ మనతో ఉండదు. తాడి చెట్టు నీడ కాదు. ఉంచుకున్నాడు కొట్టిండనుకో అది ఏం మాట్లాడదు. అదే నేనున్నా నా పిల్ల నేను కొట్టినందుకు గయ్య మొత్తుకుంటుంది. అది ఉంచుకున్నాడు కొడితే మొత్తుకోదు. ఎందుకంటే పక్కన జనాలు అడుగుతారు వీడెవడే అని. అందుకోసమే దయచేసి వినండి, ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన వాళ్ళు కూడా పుల్లెగొండోళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు కూడా మనం వినొద్దు. ఆడదాని మీద చెప్పుడు మాటలు చెప్పినప్పుడు మనం వినొద్దు. మనం సొంతంగా స్వభావంగా చూసి వినాలా, అప్పుడు మనం మాట్లాడే అధికారం ఉంటుంది. అందుకోసం మనం కూడా తొందరపడకూడదు ఆడదాని విషయంలో. ఎందుకంటే భర్త భార్యల జీవితం మంచిగా బతకాల, చల్లగా ఉండాల. ఇప్పుడు ఎక్కువ మెండగాలతోనే నడుస్తున్నారు ఆడోళ్ళు. మనమేమో కాయ కష్టం చేసుకొని పొద్దు అర్హమయ్యేటట్టు పని చేసుకొని వచ్చేటోళ్ళం. మనకి ఏ పాపం పుణ్యం తెలియదు. ఆడవాళ్ళు ఉండలేక వాళ్ళు ఏదో ఏం చేస్తారో కానీ చెప్పలేకూడదు. కానీ ఇట్లు మార్పం మళ్ళీ